ఇది ఒక చిన్న పిచ్చి మొక్క. ఇది చిన్నగా ఉన్నప్పుడు తీసేస్తే వేర్లలో నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే పిల్లలు కూడా అంతే. వారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్పివ్వాలి. మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి మీరే. ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీరే నేర్పించాలి. అది చిన్నతనం నుంచే నేర్పించాలి. అలా పెద్దగా అయ్యేంతవరకు వెయిట్ చేశారనుకోండి, వాళ్ళే పెరుగుతున్నారు కదా అని చెప్పేసి చూడండి అలా పెద్ద పిచ్చి మొక్కలా తయారైపోతుంది. అలా పీకినా కూడా సగానికే వస్తుంది ఆ మొక్క. అలాగే మీ పిల్లలు కూడా కాస్త పెద్దగా అయిన తర్వాత నేర్పిస్తే ఏది సగమే వింటారు మీ మాట. అది వినొచ్చు, వినకపోవచ్చు. అప్పటికీ కూడా మీరు ఇలాగే మొండిగా వదిలేస్తే మొత్తానికి కూడా వినకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చిన్నతనం నుంచి తెలియదు ఎలా పెరగాలి అని చెప్పేసి. మీరు ఇప్పటి నుంచి ఫోన్లు పట్టుకొని కూర్చున్నారనుకోండి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశారనుకోండి అలా తయారైపోతారన్నమాట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే కాస్త ఫోన్ వదిలేయండి. పిల్లల్ని కాస్త పట్టించుకోండి. అలా ఆ పిచ్చి మొక్కలు తయారు చేయకండి. ఈ చివరగా పీకిన పిచ్చి మొక్క అయితే అస్సలకే వెళ్ళదు. అలాగే మీ పిల్లలు కూడా మరీ పెద్దగా అయ్యే తర్వాత మీ మాట కూడా అస్సలకే వినరండి. మీ చేతిలో నుండి ఆ ఫోన్ను వదిలేయండి. మీ పిల్లల్ని పట్టుకోండి. మీ పిల్లల బుక్స్ని పట్టుకోండి. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని నేర్పించండి. వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించండి పెద్దవారికి. పిల్లల చేతుల్లో గంటల తరబడి ఫోన్ ఉంటుంది, వారు ఫోన్ చూస్తున్నారంటే వారిని దగ్గరుండి మరి మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వడమో తెలీదు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలియదు. పిల్లలు ఈ మధ్య ఎక్కువ షార్ట్స్ చూస్తున్నారు. షార్ట్స్లో అన్నీ ఉంటున్నాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి పిల్లలు దేనికి దగ్గర అవుతున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అది దేనివల్ల అవుతుందంటే ఫోన్ వల్లే అవుతుంది. అందుకని పిల్లలకి ఫోన్ తక్కువగా ఇవ్వండి. అవసరం మట్టుకే ఇవ్వండి. పిల్లలతో మీరు ఉండండి. ఆ ఫోన్ ఇచ్చే టైంలో వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని నేర్పండి. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లల్లో అసలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది లేదండి చాలామందిలో. ఎందుకంటే పిల్లలతో తల్లిదండ్రులు మింగిల్ అయితేనే ఇది సాధ్యపడుతుంది. ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది. పిల్లల్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయండి. నెక్స్ట్ టైం వాళ్ళని మీ ఇంటికి పిలవండి. వాళ్ళు కాసేపు ఉండేట్టుగా చూసుకోండి. అప్పుడు మీ పిల్లల్లో ఎదుటివారితో ఎలా ఉండాలో తెలుస్తుంది. అస్తమానం ఫోను, టీవీ, బుక్స్, బొమ్మలే కాదండి, కాస్త బయటకు తీసుకెళ్ళండి.